వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. What do you want to say about Avis Hospital? ఫర్ స్టార్ట్ మేము చాలా క్లీన్ అండి. నేను ఈ 10 ఏళ్ల కెరియర్లో ఒకరికి కూడా ఏజెంట్తో డీల్ చేయడం కానీ, మీకు తెలుసో తెలియదు, హెల్త్ కేర్లో ఏంటంటే ఏజెంట్స్ అంటూ ఉంటారు, ఆర్ఎంపీస్ వడగా. అలాంటి అసలు నేను ఆ బిజినెస్లో ఇప్పుడు కూడా ఎవరో వచ్చి నా దగ్గర మేము మీకు కేసు పంపించాము డబ్బులు నాకు అడగడానికి ధైర్యం కూడా చేయరు. సో బోల్డ్ అని సర్జరీస్ చేశారు, ఇట్స్ అ లాంగ్ కెరియర్. ఎప్పుడైనా క్రిటికల్ కేసు ఇప్పటిదాకా అనిపించింది, అది టాప్ మోస్ట్ క్రిటికల్ కేస్ అనేది అనిపించింది, దాన్ని ఎలా ఛాలెంజింగ్గా తీసుకొని మీరు ఫేస్ చేశారు? పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అవి. మీ యూట్రస్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ మీకు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మీ 1 month హాస్పిటలైజ్ అయిన పేషెంట్కి నేను మీ ఫింగర్ నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ టేప్ పెట్టి చేసిన 1 hourకి మీకు ఇంటికి లేపు పంపిస్తాను. ఊరికే జస్ట్ అవుట్ ఆఫ్ పొగరకుంది ఛాలెంజ్ చేశాను. నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో డాక్టర్ గారు వెరికోస్ వెయిన్స్ వల్ల ఏమైనా లైఫ్ థ్రెట్ ఉందా అంటే నో అనేవాడిని. దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్ళలో దగ్గర 5 to 6 డెత్స్ చూడడం జరిగింది. వారికోస్ వెయిన్స్కి, వీనస్ వర్క్కి మీరు ప్రపంచంలో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా పుట్టింది అంటే అది నా దగ్గర హైదరాబాద్లో జూబ్లీస్ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. ఫర్ షూర్. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో వారికోస్ వెయిన్స్ చాలా మందికి వెరీ కామన్ ప్రాబ్లమ్ అక్రాస్ ద గ్లోబ్. బట్ ఇంకా ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అంత అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే వారికోస్ వెయిన్స్ అంటే అవిస్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రాజా గారని అందరూ సుపరిచితమైన పేరు అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజా గారు. నమస్తే అండి. చాలా సందర్భాల్లో చెప్పుంటారు సార్ వారికోస్ వీన్స్ అంటే ఏంటి. కొత్తగా ఈ వీడియో ఫ్రెష్గా చూస్తున్న ఆడియన్స్కి అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటో చెప్పండి. సింపుల్ అండి. కాళ్ళకేమో ధమనులు అంటే ఆర్టరీస్ ఏమో రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి అది ఒక హై ఫ్లో సిస్టమ్, దానిలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడ నుంచి వెనక్కి వచ్చేవి సిరలు. ఈ సిరల్లో ఏంటంటే కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళలో ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. కొంతమందికి ఉబ్బినట్టు బయటికి కనిపిస్తుంది, కొంతమందికి ఉబ్బకుండానే కాళ్ళు నొప్పిలాగా అనిపిస్తుంది, మరి కొంతమందికి ఉబ్బకుండా కాళ్ళు నొప్పులు లేకుండా కాళ్ళు డైరెక్ట్గా నల్లగా అయిపోతాయి. ఆల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టేసిస్, అంటే బ్లడ్ పైకి వెళ్లకుండా కాళ్ళు స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వస్తుంది. దాన్నే వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వీన్స్ అంటే ఇంకా అసలు చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా. అండ్ ప్రస్తుతం అంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్స్లో చూస్తే వారికోస్ వీన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మాట డాక్టర్ రాజా గారు అండ్ అలాగే అవిస్ హాస్పిటల్. ఏంటి దీని వెనకాల ఉన్న కష్టం ఏంటి, అదృష్టం ఏంటి? ఆఫ్ కోర్స్ అదృష్టం అనేది ఎప్పుడు ఉండాలండి. సో బేసిక్గా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్స్ బెటర్ టు బి లక్కీ దెన్ గుడ్ అంటారు. సో ఆబ్వియస్లీ ఈ సెరెండిపిటీ, ఈ అవకాశం, ఇవన్నీ కూడాను దేవుడు తటస్థిస్తే వచ్చినవే. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ దొరకటం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ స్పెసిఫిక్ టాపిక్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ గురించి మనం మాట్లాడుతుంటే రిజల్ట్స్ ఆర్ షాకింగ్ అండి. సో నేను యాక్చువల్గా వచ్చిన కొత్తల్లో యూఎస్లో నేను ట్రైన్ అయ్యాను. అక్కడ ఆల్మోస్ట్ ప్రతి టౌన్లోనే ఒక 50-60 వాస్కులర్ సెంటర్స్ ఉంటాయి. మా అట్లాంటాలోనే 80 సెంటర్స్ ఉండేవి. సో అలాంటిది అసలు ఇక్కడ ఒకటి కూడా స్టాండ్ అలోన్ వాస్కులర్ సెంటర్స్ లేకపోవడం అనేది ఐ వాస్ కంప్లీట్లీ షాక్డ్. సో ప్రాబ్లం రాగానే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళటం. సో ఒక పెద్ద హాస్పిటల్లో ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. మీరు వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు కొన్ని టెస్టులు రాస్తారు, టెస్టులు చేసుకోవాలి, మీరు క్యాంటీన్కి వెళ్ళాలి, కాఫీ తాగాలి, డాక్టర్ గారు వెయిట్ చేయాలి. సో వాళ్ళు ఒక సైకిల్ క్రియేట్ చేస్తారు. ఐ మీన్ సమ్ ఆఫ్ ఇట్ ఫైనాన్షియల్ అనుకోండి, సమ్ ఆఫ్ ఇట్ ఎక్స్పీరియన్స్ కోసం అనుకోండి, వాట్ ఎవర్ బి ద కేస్. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఐ మీన్ ఒక సింపుల్ ప్రాబ్లమ్ మనం సింపుల్గా సాల్వ్ చేయడానికి ఏంటి పద్ధతులు అని ఆఫ్ కోర్స్ అన్వేషణ అక్కడ స్టార్ట్ అయింది. సార్ చాలా మంది ఒక సింపుల్ వారికోస్ వీన్స్ ఉన్నాయని వెళ్తే ఒక సింపుల్ థింగ్ చెప్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేషెంట్ ఆఫ్ వారికోస్ వీన్స్ కాబట్టి ఆ సాక్స్ లేవో ఇస్తారు. దట్ ఈస్ ఓన్లీ ట్రీట్మెంట్ వేర్ ఐ హావ్ సీన్ ఆల్మోస్ట్ చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆర్ సమ్ అదర్ ట్రీట్మెంట్స్, అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉందా? సో బేసికలీ ఆల్మోస్ట్ ఇండియాలో నాకు వచ్చే పేషెంట్లో 70-80% ఈ సాక్స్ పని చేయని స్టేజ్లో వస్తారు. సో ఈ సాక్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను వినండి. బేసిక్గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ అమెరికాలో, వాళ్ళు చిన్న క్లోత్స్ వేసుకుంటారు, షార్ట్స్ లేకపోతే. అలాంటప్పుడు ఏంటంటే కనిపించే ప్రతి వెయిన్కి డాక్టర్కి వెళ్ళి దేనికి కనబడుతుంది తీసేయండి అని చెప్తారు. సో ఇది డిస్కరేజ్ చేయడానికి నెంబర్ 1 ఏంటంటే యుఎస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్పాయంటే, మీరు స్టాకింగ్ 6 నెలలు వేసుకోగా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు చేద్దాం అని ఏదో కొన్ని టెంపరైజింగ్ మెజర్స్ పెట్టారు. దే డిడ్ంట్ వాంట్ దిస్ టు గెట్ మిస్యూజ్డ్. ఆస్ట్రేలియా కూడా రైట్, ఇప్పుడు మెడికేర్ డజంట్ కవర్ ఇట్. సో దాన్ని ఏమో అఫ్ కోర్స్ బికాస్ లాట్ ఆఫ్ బుక్స్ అన్ని కూడా వెస్ట్లో రాస్తారు కాబట్టి
స్టాకింగ్ అనేది ఒక సొల్యూషన్ అని రాయడం జరిగింది. అది యాక్చువల్గా నిజం కాదు. మన దగ్గర మీరు విజయవాడ వెళ్ళారంటే 40 డిగ్రీలు. లైక్ ఈవెన్ లాస్ట్ వీక్ నేను విజయవాడ కూడా చోట్ల పట్టేస్తున్నాయి ఈ సీజన్. ఆ టైంలో నైలాన్ వేసుకొని ఇంపాసిబుల్, స్పెషల్లీ వేసుకొని. అండ్ దురదృష్టవశాత్తు ఇది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళు నిజంగా ఒక వర్తకుడు, అతను షాప్లో ఏదో గోల్డ్ అమ్ముకోవాలి అలాంటి పర్సన్ ఉన్నారనుకోండి, అతను ఏం సాక్స్ వేసుకొని రోజుకు 100 మంది కస్టమర్స్ డీల్ చేయాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో అదొక రీజన్ సాక్స్ రావడం. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అసలు చాలా సార్లు ఇన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చాయని వాస్కులర్ డాక్టర్లు కూడా చాలా మంది తెలియదు. సో కొంచెం ఎర్లీగా వెయిన్స్ చిన్న కనబడుతున్నాయి, అవునా సాక్స్ వేసుకోండి అంతే. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. బట్ దానికి కూడా క్లాక్స్ ఉందని, మైనర్ టెక్నిక్స్ ఉన్నాయని, దాన్ని కూడా ఐడెంటిఫై చేయగలమని వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ హాస్పిటల్స్, అదర్ వారికోస్ హాస్పిటల్స్ అండ్ ఎవిస్ హాస్పిటల్. అబ్సల్యూట్లీ. టుడే ఒక లేడీ వచ్చారు, షీ ఈస్ లైక్ ఈ 40s రేంజ్ లో, అంటే మోడల్ ఆవిడ. షీఈస్ టోల్డ్ మీ దట్ షీఈస్ గాన్ టు 11 హాస్పిటల్ ఫైల్స్ పట్టుకొని వచ్చింది. అండ్ మీ అష్యూరెన్స్ అడుగుతుంది, మీరు చేస్తారంటే మేడం 100% అష్యూర్డ్ ఇవేం పోతుంది, నేను ఇలాంటివి ఎన్నో చేశాను, నేను బొమ్మలు చూపిస్తున్నాను, మరి వీళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదు అంటే, నేను వీళ్ళందరూ మీరు నాకు తగ్గించగలని, అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉంది షార్ట్స్ ఫర్ సమ్ దిస్ థింగ్. ఆవిడ మోడల్ ఆవిడ. సో ఈ ఏరియాలో ఒక చిన్న ఏరియా ఉంది. సో ఆ ఏరియా పట్టుకుని షీఈ్ యాక్చువల్లీ 11 ఫైల్స్ పట్టుకొచ్చింది. ఇవి తగ్గవు మీకు, మేము సాక్స్ చెప్తున్నాం అని చెప్పి. నేను నీకు గ్యారంటీగా తగ్గిస్తాను. వాళ్ళనే తప్పు, మీరైనా తప్పు మేడం, మరి నాకు తెలీదు, బట్ నేనైతే మీకు చేసుకుందామని నేను చెప్పాను. బట్ ఎనీవే, సో ఎనీవే అండి. సో ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే, పాజిటివిటీ బ్రీడ్స్ సక్సెస్, సక్సెస్ బ్రీడ్స్ పాజిటివిటీ లాగా నేను ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేశానండి. సో సంబడి ఓపెన్స్ క్లినిక్, సంబడి ఇస్ నాట్ పాసిబుల్, సంబడి ఇస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు వస్తుంటే మీరెవరండి అక్కర్లేదు చెప్పాలి. ఫైనల్ గా ఒక డాక్టర్ అయితేనేమి, ఒక ఎవరైనా ప్రాబ్లమ్ సాల్వర్, మనం ఒక సొసైటీ రెస్పాన్సిబుల్ పర్సన్ గా వాళ్ళకి సమస్యను మన దగ్గర పట్టుకొస్తే సొల్యూషన్ ఇవ్వడం మన బాధ్యత. సో బోల్డ్ అన్ని సర్జరీస్ చేశారు, ఇట్స్ అ లాంగ్ కెరియర్. ఎప్పుడైనా క్రిటికల్ కేస్ ఇప్పటిదాకా అనిపించింది, అది టాప్ మోస్ట్ క్రిటికల్ కేస్ అనేది అనిపించింది, దాన్ని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకొని మీరు ఫేస్ చేశారు? వన్ క్రిటికల్ కేస్ లాస్ట్ వీక్ అయిందండి. లాస్ట్ వీక్ అయితే ఇంకా ప్రతిసారి ఎవ్రీ వీక్ అవుతుంది. సో ఐ డోంట్ నో, మెమరీ ఇస్ ఫ్రెష్ ఆల్సో. సమ్టైమ్స్ ఫ్రెష్ మెమరీని మనకు గుర్తొస్తుంది. సో పేషెంట్ ఫ్రమ్ న్యూయార్క్ నుంచి వచ్చారు, ఆవిడ ఇండియన్ లేడీ. అండ్ సో షీ వెంట్ అండ్ అక్కడ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఆవిడకి. సో అక్కడ లోకల్ డాక్టర్ ఏమో ఫైబ్రాయిడ్ యూఎస్లో తీపిచ్చుకున్నాక ఆ ఫైబ్రాయిడ్ తర్వాత బ్లడ్ లాస్ అయింది. ఆల్మోస్ట్ 4 వీక్స్ హాస్పిటల్ ఉన్నారు. సరే అని ఆవిడ వెకేషన్కి వచ్చినప్పుడు ఆవిడ కజిన్కి మనం వారికోస్ చేసాం. సో ఒక్కసారి ఆపరేట్ చేస్తే అనాటమీ అంతా మారిపోతుంది. సో పోస్ట్ ఆప్లో మళ్ళీ రికరెంట్ ఫైబ్రాయిడ్స్ చేయడం చాలా ఛాలెంజింగ్. సో కొంచెం ఆవిడ అంత డిస్మిసివ్గా మాట్లాడితే నేను కూడా ఏంటంటే, సరే మీకు ఐ షో యూ వాట్ ఐ కెన్ డూ అన్నట్టు, మీ ఫైబ్రాయిడ్స్, మీ యూట్రస్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ మీకు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మీకు 1 month హాస్పిటలైజ్ అయిన పేషెంట్కి నేను మీ ఫింగర్ నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ టేప్ పెట్టి చేసిన 1 hourకి మీకు ఇంటికి లేపి పంపిస్తాను, ఊరికే జస్ట్ అవుట్ ఆఫ్ పొగరు కొంది ఛాలెంజ్ చేశాను. అండ్ షీ సెడ్ ఫైబ్రాయిడ్ మరి ఇక్కడ నుంచి చేస్తాం, ట్రాన్స్రేడియల్ చేస్తాం అనగానే దెన్ షీ గాట్ లిటిల్ ఇంట్రెస్టెడ్, చేయండి అండి. అప్పుడు ఆ ట్రాన్స్లేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియాలో లేవు, ఇంకా రాలేదు. అవి నేను యూఎస్ కాన్ఫరెన్స్లో చూశాను. సో అప్పటికప్పుడు అవన్నీ తెప్పించేసి ఒక రోజులో అవన్నీ తెప్పించి చేసి లిటరల్గా ఆల్మోస్ట్ 20 week యూట్రస్, అంటే ఆల్మోస్ట్ 15 నుంచి 20 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్లు ఇంతది. ఇక్కడ నుంచి 1 millimeter హోల్ నుంచి ఇవన్నీ చేసేసి ఇక్కడ టేప్ వేసి 7 hours పంపించి 9th dayకి న్యూయార్క్ ఫ్లై అయ్యారు. ఆల్ ఫైబ్రాయిడ్స్ డన్. అసలు యూట్రస్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఇక్కడ నుంచి తీయడం ట్రాన్స్రేడియల్. సో అంటే దాంతో అడ్వాంటేజ్ అంటే 1 hour నడిచారు. సో యువర్ మొబిలైజేషన్ ఇస్ ఇమ్మీడియట్. సో దీస్ ఆర్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కొంత నా ప్రైడ్ కూడా, బికాస్ ఇనిషియల్ అవుట్ చేశారు, బట్ నేను కూడా 20 ఏళ్ళుగా చేశాను కదా, నాకు కూడా కొంచెం పొగరుండడం తప్పు కాదు. సో నేను నా ప్రైడ్ తోని గర్వం అంటే నా సబ్జెక్ట్ మీద నాకు సరస్వతి దేవి లక్కీగా నాకు అదృష్టవశాత్తు ఇచ్చిన
స్కిల్ని నేను చూపించుకోగలిగానని గర్వం. ఓకే. బట్ అలా చేసి ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఆవిడ షీ వాస్ క్రేజీ అనమాట. అసలు మై గాడ్ అంటే ఎలాగైంది ఈ రకంగా చూసుకుంటే ఎవిస్ హాస్పిటల్లో బోల్డ్ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టాలెంటెడ్ డాక్టర్స్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్సో ఇంపార్టెంట్. Sure. ఓకే. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఎవిస్ హాస్పిటల్? ఫర్ స్టార్ట్ మేము చాలా క్లీన్ అండి. నేను ఈ 10 ఏళ్ల కెరియర్లో ఒకరికి కూడా ఏజెంట్తో డీల్ చేయడం కానీ, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో హెల్త్ కేర్లో ఏంటంటే ఏజెంట్స్ అంటూ ఉంటారు, ఆర్ఎంపీస్ వాటెవర్. అలాంటివి అసలు నేను ఆ బిజినెస్లోకి ఇప్పుడు కూడా ఎవరో వచ్చి నా దగ్గర మేము కేసు పంపించాము డబ్బులు ఇవ్వని నాకు అడగడానికి ధైర్యం కూడా చేయరు. సో జరగలేదు. దిస్ నోబడీ కెన్ సెండ్ మీ డైరెక్ట్ కాంటాక్ట్, ఎవ్రీబడి డైరెక్ట్ కాంటాక్ట్. నౌ సో దట్ ఈస్ మై ప్రాబబ్లీ ఇండియాలో అలాంటి హాస్పిటల్స్ లేవండి. అంటే ఉన్నాయి కొన్ని చారిటబుల్వి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మధురై హాస్పిటల్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వేర్ నో ఏజెంట్స్ అండ్ ఆల్. బట్ మా మిడ్ లెవెల్ హాస్పిటల్స్లో అయితే ఇప్పుడు దాకా లేదు అలాంటి హాస్పిటల్. సో ఆ క్లెన్లీనెస్, ఎక్స్ట్రీమ్ క్లెన్లీనెస్, ఈ క్లీన్లీనెస్ వల్ల ఏంటంటే తగ్గిందా తగ్గలేదా అనేది పేషెంట్ డైరెక్ట్గా నా రిప్రజెంటేటివ్కి అడుగుతాడు. ఇంకా మరి మధ్యలో వాడికి వెళ్ళి అడగడం, వాడికి బిస్కెట్ వేయడం ఉండదు. రైట్? ఏం డాక్టర్ గారు నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, తగ్గలేదన్న వాళ్ళు ఉన్నారు. డాక్టర్ గారు మీరు నమ్ముకొని వచ్చాను, తగ్గిపోయిందే దేవుడి దయ అని చెప్పేవాళ్ళు చాలా మంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కనెక్ట్ అండి. ఫైనలీ హెల్త్ కేర్ ఒక వెరీ ఎసెన్షియల్ సర్వీస్. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, చదువుకుంచుకోవడం, వీటిలో మనం మీడియేటర్స్ని పెట్టి కార్పొరేటైజ్ చేసి ఇవి ఎంత బేసిక్ ఆహారం తిన్నట్టు లాంటివి ఇలాంటివి, రైట్? ఈ వెరీ బేసిక్ ఫుడ్ అండ్ వాటర్ లాంటి సర్వీసెస్ని మనం కార్పొరేటైజ్ చేయకూడదు. రెండోది ఒక స్పెషాలిటీ పట్టుకొని అలాగ ఒకటే కొట్టుకుంటే వద్దన్నా యూ బికమ్ వెరీ గుడ్. ఐ మీన్ యూ హ్యావ్ టు బికమ్ గుడ్. వై? ఇట్స్ నాట్ మీ అలోన్. నా టెక్నీషియన్, ఆ లోపలికి వెళ్ళే అనెస్టిస్టు, ఆ పక్కన ఉండేవాడు, బయట వాచ్మెన్ దగ్గర, ప్రతి వాడికి వెరికోస్ వెయిన్స్ లో ఏం స్టెప్ ఉన్నాయో తెలుసు. ఓకే, సూపర్. బయట వాడు వాచ్మెన్ చెప్తుంటాడు అన్ని తినొచ్చు అంటుంటాడు వాడు. సో ఈస్ నాట్ లైయింగ్, ఈస్ ట్రూ ఆల్సో బికాజ్ హి ఈస్ సీయింగ్ ఓన్లీ దట్. ఐ మీన్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది నెక్స్ట్ ట్రూత్ అండి. ఒక సింగిల్ స్పెషాలిటీ, ఈజీ స్పెషాలిటీస్ అన్ని పెద్ద హాస్పిటల్ బయటకు వచ్చేస్తాయి. మీరు యూ వాచ్, రేపు పొద్దున్న ఏంటి బయటకు వెళ్ళిపోతుంది, ఆఫ్థమాలజీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఏంటి బయటకు వెళ్ళిపోతాయి. ఇలానే ఆర్థోపెడిక్ ఒక్క దాని మీద ఫోకస్ చేస్తేనే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాని వల్ల స్పెషలైజ్ చేస్తారు, ఎకానమీ ఆఫ్ స్కేల్ వస్తుంది. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కొనుక్కున్నప్పుడు వేరే హాస్పిటల్స్ కి మేము కొనే లేజర్ కేథెటర్స్ కి వాడు మాకు హాఫ్ రేట్కి ఇస్తాడు. మా కన్సంప్షన్ అంతా, మేము అన్ని లేజర్లు కొంటాం అన్నమాట, రైట్? సో ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటారు దాన్ని. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవన్నీ కూడా సెకండ్ స్టెప్. వై వీఆర్ గుడ్. అండ్ కొన్ని పర్సనల్ థింగ్స్. పర్సనల్గా ఏంటంటే ఐఎమ్ ఒక వీడియో గేమ్ జంకీ లాగా అనమాట. నాకు కొత్త ఎక్విప్మెంట్ కనబడితే కొనేస్తాను. సో ప్రతి 6 నెలలకి ఏదో దేశం వెళ్ళటం, నేను వెళ్ళాను, ఏదో అర్జెంటీనా నుంచి ఏదో ఆర్డర్ చేశాను, అవి వస్తుంటాయి. సో వారికోస్ వెయిన్స్కి, వీనస్ వర్క్కి మీరు ప్రపంచంలో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా పుట్టింది అంటే అది నా దగ్గర హైదరాబాద్లో జూబ్లీస్ రోడ్ నెంబర్ 1 లో ఉంటుంది. ఫర్ షూర్. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే దిస్ వాస్ వాట్ ద యూఎస్పీస్ ఆఫ్ ఏవిఎస్. ఇప్పుడు ఏవిఎస్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వి రీఇన్వెస్ట్. అంటే ఈ రోజు కాదు, నాకు 2 కేసులు వచ్చిన రోజు కూడా అదే అనుకున్నాను. 10% ఆఫ్ మై మనీ గోస్ ఫర్ మై ఎడ్యుకేషన్, 20% ఆఫ్ మై మనీ విల్ గో ఫర్ మై న్యూ ఇన్స్ట్రుమెంట్స్. నీకు రూపాయి వచ్చినా 70 పైసలు నేను పక్కన పెడతాను, మిగిలిన 30 పైసలు ముందే ఖర్చు పెట్టేస్తాను. ఓకే, సింపుల్ as that. సో అయితే నబార్డ్ అనే ఒక రూరల్ గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఎవిస్ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసింది అని విన్నాం సార్. ఎందుకు ఇన్వెస్ట్ చేసింది అంత పెద్ద బ్యాంక్? రైట్. సో నాబార్డ్ ఇస్ అ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ని వాళ్ళు ప్రమోట్ చేయాలి, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వాలి, సీడ్స్ అన్నీ. సో వాళ్ళకి ఏంటంటే దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ టు రూరల్ ఎకానమీ. సో మాకు విచిత్రంగా ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే నేను పబ్లిక్ రీచ్ అయ్యేది ప్రధానంగా మీడియా ద్వారా. మీడియాని మాక్సిమం కన్స్యూమ్ చేసే చిన్న ఊళ్ళల్లో, డెఫినెట్లీ స్మాల్ టౌన్స్, బికాస్ వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ టు బిగ్ హాస్పిటల్ లేదు కదా. పాపం ఇదేదో హెల్త్ ప్రాబ్లం అయ్యా చూద్దాం అని చెప్పి ఇప్పుడు యాక్సెస్ పెరిగింది. సో ఆ రీచ్ అయితే ఏమి వాట్ ఎవర్ బి ద కేస్, సబర్బన్ రూరల్ పేషెంట్స్ మాకు 80% వాళ్ళే ఉంటారు ఈ రోజు కూడా. ఇప్పుడు ఇవాళ అయిన 10 ఆపరేషన్లు కూడా హైదరాబాద్లో ఒకడే ఉంటారు, మిగిలిన అందరూ చిన్న చిన్న ఊళ్ళు. సో అది ఆ డేటా చూపించాం. ఆ డేటా చూసినాక దెన్ దేర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హాస్పిటల్స్ కొంచెం మార్కెటింగ్ బాగా డర్టీగా ఉంటుంది, యూనో ఈ రెఫరల్స్, కిక్ బ్యాక్స్. మేము నా బుక్స్ అడిగారు. సో ఐ సెడ్ నా ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఏ రోజు కాదు 10 ఏళ్ళుగా
మీరు బటన్ నొక్కి చూసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆ ఇన్కమ్ ట్యాక్స్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్. అది చూసి షాక్ అయ్యారు. ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ హాస్పిటల్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎ నెంబర్ 2 అకౌంట్, నెంబర్ 3 అకౌంట్, దిస్ థింగ్, Wow. ఏజెంట్స్, ఏజెన్సీస్, ఆల్ దట్ అని వెంటనే దే గాట్ ఇన్ టు ఇట్. బికాస్ హెల్దీగా ఉంటేనే ఆ ఫార్మర్ పని చేసుకోగలుగుతాడు, పని అవును. చేసుకుంటేనే డబ్బులు సంపాదించుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటే వీళ్ళు అప్పులు తీరుతాయి. సో గవర్నమెంట్ లోన్స్ గివ్స్ అ లాట్ ఆఫ్ మనీస్ కదా. సో ఇట్స్ లైక్ నబార్డ్ ఇస్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంటెడ్ కంపెనీ, సిఏజీ అకౌంట్. సో వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవును. ఆ రూల్స్ మేము పాస్ అయ్యాం. సో దే వర్ వెరీ ఎక్సైటెడ్. సో మేలో దేవ్ ఇన్వెస్టెడ్. సో ఇప్పుడు మాకు 22 సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి మేము 4 years 75 సెంటర్స్ పెడతాము ప్రామిస్ చేసి 75 సెంటర్స్. పెడతాము ప్రామిస్. ఐ హోప్ 100 సెంటర్స్. సో అయితే ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు సార్, 10 out of 3 పీపుల్కి ఖచ్చితంగా వ్యారికోస్ వీన్స్ ఉంటుంది, జెనెటికల్గా ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అండ్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్, అదర్ కాజెస్ ఆఫ్ వ్యారికోస్ వీన్స్? అదర్ కాజెస్ ఏంటంటే ఒబేసిటీ అండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కొత్త లైఫ్ స్టైల్లో ఒబేసిటీ చాలా పెరిగిపోయింది మన కంట్రీలో. సో ఒబేసిటీ ఇస్ అదర్ మేజర్ కాజ్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. వేరే రీజన్స్ అంటే ఎక్సెసివ్ స్టాండింగ్ వల్ల వచ్చిన వ్యారికోస్ వీన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది. మూడోది ఏంటంటే కాజ్ కాదు, బట్ నా మోస్ట్ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం వరీ ఏంటంటే చాలామంది ఇలాంటి షోస్ అని చూసి ఎర్లీగా వస్తారు, అక్కడ నుంచి ఆ నెగ్లెక్ట్ చేస్తారు. సో ప్రతిరోజు ఇప్పుడు ఈవేళ 7 చేశాను కదా, 8 చేశాను, అందులో 4 3 ఏళ్ళ క్రితం చూపించుకున్నారు. ఓకే, చూయించుకొని మళ్ళీ ఇప్పుడు అల్సర్తో వచ్చారు. సో ఇది కాజ్ అనకూడదు, బట్ ఇట్ ఇస్ ఒక రకమైన నెగ్లెక్ట్. నెగ్లిజెన్స్ ఎక్కువ. అది చాలా సాడ్. మరి ఆఫ్ కోర్స్ చేయాలి. సో దాని పరిణామాలు ఎలా ఉంటాయని మనం ఈ వీడియోలో చెప్తే మేబీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ గా నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటారు. ఆఫ్ కోర్స్ పరిణామాలు చాలా తీవ్రంగా కూడా రావచ్చు అండి. సో బేసిక్గా మోస్ట్ కామన్ అల్సరేషన్. ఓకే, 35% మంది ఒక ఏడాదిలో నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అయిపోతారు. అంటే మనం సపోజ్ ఎర్లీగా వెయిన్స్ ఉంటే లేట్ వెయిన్స్ అవుతాయి, లేట్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు పుండు అయిపోతుంది 30% మందికి స్ట్రైట్ అవే. సో మెయిన్గా కాళ్ళు పుళ్ళు పడిపోవడం, కాళ్ళు నొప్పులు వేయటం, అండ్ కాళ్ళు లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నిడదవోల్సి వచ్చారు. ఆయన అంటారు ఏంటంటే కాలు ఊరికి ఇన్ఫెక్షన్ వస్తుందండి. వస్తే ఏం చేశారు, డాక్టర్ అంతా కోసారంట. అసలు అది వేస్ట్, ఇవన్నీ స్టెప్స్ అన్ని వేస్ట్. ఇన్ఫెక్షన్ అసలు కాలు కోయాల్సిన అవసరం రేర్గానే పడుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఆ కోసింది హీల్ అవటం అవ్వలేదు ఏమని వచ్చి కూర్చున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, నేను మళ్ళీ వేయం చేసి మొత్తం అంతా కుట్టి మొత్తం చేయాలరా బాబు అని చెప్తాం, ఏం చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే చాలా నెగ్లెక్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ అడ్వాన్స్ స్టేజెస్లో ఇందులోపల క్లాట్స్ ఏర్పడి క్లాట్స్ లోపలికి వెళ్ళొచ్చు. ఆ లోపలికి వెళ్ళిన క్లాట్స్ డీవీటీ అని సంబోధిస్తాం. మరికొంతమందికి ఆ డీవీటీ కాస్త హార్ట్కి వెళ్ళొచ్చు, దాన్ని పల్మరీ ఎంబలిజం అని సంబోధిస్తాం. సో పల్మరీ ఎంబలిజం కానీ వచ్చిందంటే అది ప్రాణాంతం కూడా కావచ్చు. సో నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో డాక్టర్ గారు వ్యారికోస్ వీన్స్ వల్ల ఏమైనా లైఫ్ థ్రెట్ ఉందా అంటే నో అనేవాడిని. దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్ళలో దగ్గర ఒక 5 to 6 deaths చూడడం జరిగింది. ఈ వ్యారికోస్ వీన్స్ లైఫ్ ఫామ్ అయిన క్లాట్స్ లోపలికి వెళ్ళి లోపల నుంచి హార్ట్కి వెళ్ళి ఆర్ సివియర్గా లోపలికి వెళ్తున్న ఇస్ ఇట్ విజిబుల్ ఫర్ us లైక్ ట్యూమర్స్ లాగా కానీ అట్లా ఫైబ్రాయిడ్స్ స్కాన్ లో తెలుస్తుంది. ఓకే, బట్ అందరికీ స్కాన్ అవైలబుల్ ఉండదు కదా. ఉండదు. కాలు నొప్పి అంటది, వాపు అంటారు, సరే వాచింది ఒక 2 రోజులు చూద్దాం లోపల పైకి. సో ఇవన్నీ ఏంటంటే చాలా మేజర్ కాంప్లికేషన్స్. అరుదు, బట్ అలా ఒకటి జరిగినా కూడా ఇట్స్ అన్ అటర్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. డెఫినెట్లీ సార్, ఎందుకంటే ఇట్స్ సచ్ ఈజీలీ సాల్వబుల్ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్విప్మెంట్ లో 6 to 8 minutes లో మీ వ్యారికోస్ వీన్స్ ఆర్ ఓవర్. అంతే. సో దానికి మనం ఒక ఐసీయూలో అడ్మిట్ అవడము, సివియర్ అవడం అనేది చాలా తెలుసు. సో అయితే ఎవెస్ హాస్పిటల్లో బోల్డ్ అంత నియర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో అఫోర్డబుల్ ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఈజ్ ఇట్ అఫోర్డబుల్? అఫ్ కోర్స్ ఇట్స్ అఫోర్డబుల్, ఎందుకంటే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి. ట్రూ. సో యా, ఐ మీన్ లుక్, సి ఈ ప్రైసింగ్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వాట్ గోస్ ఇన్ టు ఇట్, అంటే దీని లోపల ఏం పెట్టి మనం చేస్తాం, ముడి సరుకు ఏంటి, రా మెటీరియల్స్ ఏంటి. రా మెటీరియల్స్లో ప్రైస్ ఎక్కువైనా తక్కువైనా నేనేంటంటే యుఎస్లో అప్రూవ్డ్ యుఎస్ఎఫ్డి ఎక్విప్మెంటే వాడతా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వాడే ప్రతి ప్రోడక్ట్ మెట్రానిక్ అని మీరు టైప్ చేసి చూడొచ్చు. ఇట్ ఈస్ అ వరల్డ్స్ బిగ్గెస్ట్ హెల్త్ కేర్ కంపెనీ. సో మెట్రానిక్ నేను అది కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. చాలా మంది చైనీస్ అయితే చాలా అమ్ముతున్నారు, అవి చాలా చీప్గా వస్తాయి. కానీ అది మన హ్యూమన్ బాడీలో పెట్టినప్పుడు చీపు కాస్ట్లీ అనేది లాస్ట్ కన్సిడరేషన్ అవ్వాలి. అది రిలయబుల్గా వర్క్ అవ్వాలి, అది మొక్క ఇరిగిపోకూడదు, ఇరిగిపోతే వేరే ప్రాబ్లం అవుతుంది, వేరే స్కిన్ కాలిపోకూడదు చేసేటప్పుడు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో అక్కడ నేను ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు 500 ఆపరేషన్ జరుగుతాయి.
ఈ 500 ఆపరేషన్లు 20 సెంటర్లు జరుగుతుంది. సో ఎక్కడో నేను ఒక చెత్త ప్రోడక్ట్ వాడి ఏదో 10 రూపాయలు తగ్గిద్దామని, ఆ ప్రోడక్ట్ వల్ల వాడికి ఎక్కడో కాంప్లికేషన్ వస్తే నేను ఇక్కడ నుంచి నాకు చాలా పర్టికులర్, నేను నా పేషెంట్స్ అందరినీ నేను పువ్వులా చూసుకుంటాను. ఐ హ్యావ్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సో డెఫినెట్లీ నా ఇన్పుట్ కాస్ట్ అందరికన్నా హయ్యర్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ప్రైస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటారు. దానిలో ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్ అని ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే, మీరు సపోజ్ కట్ చేసి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా కూడా చేస్తారు. ఫ్రీ, సపోజ్ 60,000 అనే ఆపరేషన్ మీకు ఫ్రీగా జరగచ్చు. అది జరిగే ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ అది ఫెయిల్ అయితే మీరు ఒక 10 రోజులు ఉద్యోగం మానేస్తే దాని కాస్ట్ బెనిఫిట్ కదా, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అదర్ ఎఫెక్టివ్నెస్, హాస్పిటల్కి మీరు ఒక వింగర్ కార్ బుక్ చేసుకొని మీ చుట్టాలను పట్టుకొని బయలుదేరి 4 గంటలు వెళ్ళి ఆ డాక్టర్ కోసం మరో 4 గంటలు వెయిట్ చేసి, ఈ వింగర్కి ఏమో 12,000 రెంట్ కట్టి మళ్ళీ టోల్స్ అన్ని కట్టుకొని మళ్ళీ వచ్చే వారం ఇదే చేస్తే యాక్చువల్గా మీ ఖర్చు ఎక్కువ కూడా అవ్వచ్చు. డెఫినెట్లీ సార్. సో అలా అయిన కేసులు, సో ఆన్ ఎ డైలీ బేసిస్ ఇక్కడ మన హాస్పిటల్లో 20% కేసులు వేరే దగ్గర ఫెయిల్ అయింది. సో యూజువల్గా వారికోస్ వీన్స్కి ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఎవిస్ హాస్పిటల్లో ఇస్తారు అన్నారు కదా. సో వాట్ ఈస్ ఇట్ అండ్ వాట్ అబౌట్ ద ఇన్సూరెన్స్? రైట్. సో ఇన్సూరెన్స్ అన్ని కవర్ చేస్తాయండి, ఉన్న ఇన్సూరెన్స్ అన్ని కవర్ చేస్తాయి. ఉభయ రాష్ట్రాలకి కూడా మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా, అంటే ఈహెచ్ఎస్ అంటారు, అది కూడా అవైలబుల్గా ఉంది. సో ఇవన్నీ కూడా లైక్ సో ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్లో అయిపోతుంది మనకి. పోతే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటే ఏంటంటే, నేను ఇంతకు మనం సంభవించిన మోడల్ స్టోరీ, రైట్? వై ద డాక్టర్ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రీట్ ఏంటంటే, అతనికి స్మాల్ వెయిన్స్ చేయడం రాదు. స్మాల్ వెయిన్స్కి వేరే టెక్నాలజీ వాడాలి, లేజర్ ఒకటి సరిపోదు, క్లాక్స్ వాడాలి. బిగ్ వెయిన్స్కి లేజర్ చేస్తాం. కొంతమంది కాళ్ళు పుళ్ళు పడతాయి, దానికి వూండ్ కేర్ విభాగం వేరేగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా పేషెంట్కి నేను కట్లు కట్టను, వూండ్ కేర్ అనేవాడు బాంబే నుంచి ఒక ఆయన వచ్చి కడతాడు. అలానే కొంతమంది కాలు వాచిపోతుంది బాగా, దాన్ని లింఫెడిమా అంటారు. లింఫెడిమా కేర్ మేనేజ్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఒక దగ్గర ఉన్న దగ్గరికే మీరు వెళ్తేనే మీకున్న కాంప్లికేషన్. నేను ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నానంటే, కాంపిటీటర్స్ దగ్గర మేము లేజర్ చేసామయ్యా, నా పని అయిపోయింది, మరి వూండ్ నా సంగతి నాకు తెలియదు, ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళు అంటారు. అది కరెక్ట్ కాదండి. దట్స్ ఎ వీనస్ వూండ్. ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వారికోస్. యూ హ్యావ్ టు సాల్వ్ వాడు వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఈ ఎండ్ టు ఎండ్ అంటే ఇదే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వూండ్స్, ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్. నేను ఈ చిన్న వెయిన్స్కి నేను రెస్పాన్సిబిలిటీ వహిస్తాను, మీరు లింఫెడిమాకి నేను వహిస్తాను. సో ఆ స్పెక్ట్రమ్, ఈ వెయిన్స్ వల్ల రకరకాల పరిణామాలు. వెయిన్ అయిపోయింది, పరిణామాన్ని నేను రెస్పాన్సిబుల్ కాదంటే కుదరదు కదా, అన్నీ మనమే చేయాలి. సో అక్కడ నేను చాలా డిఫర్ అవుతాను చాలా కాంపిటీటర్స్. సో ఫైనల్లీ ఇందాక నేను ఆల్రెడీ అడిగాను, రాజా గారు అండ్ ఎవిస్ హాస్పిటల్ అంటే వారికోస్ వీన్స్ అని అందరికీ తెలుసు. హౌ డిడ్ యూ సస్టైన్ దట్ అండ్ ఎంత కష్టపడ్డారో? అదృష్టం. సో రోల్ ఆఫ్ గాడ్, సెరెండిపిటీ ఎప్పుడు కాదన్ను, బట్ కష్టం అయితే పడతానండి. ఇప్పుడు నేను ఎప్పుడు నా పిల్లలకి ఇదే చెప్తాను, నీ చేతిలో ఉన్నది ఒక్కటే, పొద్దున్న 7 గంటలకు సంచి సేలు సర్దుకొని వెళ్ళిపోవటం. ఓకే. సో నేను ఇప్పటికి ఈ సంవత్సరంలో 2 ఆదివారాలు హైదరాబాద్లో ఉన్నాను, 2 ఆదివారాలు మాత్రమే. పబ్లిక్ ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ 4 సండేస్ ఉన్నాను లాస్ట్ ఇయర్. సో ఆదివారం విజయవాడ ఉంటుంది, శనివారం వైజాగ్ ఉంటుంది, ఢిల్లీలో సెంటర్ ఓపెన్ చేశాను. సో మరి ఫ్యామిలీ లైఫ్ కొంతవరకు మిస్ అవుతుంది, నో డౌట్. బట్ నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను కూర్చోబెట్టి మీకు ట్యూషన్ 2 hours చెప్పడం కన్నా నా లైఫ్ని నీకు రాసిచ్చి నువ్వు ఫాలో అవ్వడం నీకు చాలా యూస్ఫుల్. 2 hours ఓన్లీ మ్యాథ్స్ చెప్పగలను, లేదా ఫిజిక్స్ చెప్పగలను. కానీ కష్టము, వాల్యూ సిస్టము, కష్టపడితే మనకి జీవితంలో బాగుపడతాం అనేది, నువ్వు పెయింటింగ్ చేసి కూడా బాగుపడవచ్చు కదా, పుస్తకం రాసి కూడా బాగుపడవచ్చు కదా. సో పాయింట్ కష్టపడటం, పాయింట్ మ్యాథ్స్ నేర్చుకోవడం కాదు. సో మా వైఫ్ ఎప్పుడు అనేది, నువ్వు ట్యూషన్ చెప్పు, నువ్వు ఇంత చదువుకున్నావు, నువ్వు బయాలజీ చెప్పు, ఏదని చెప్పొచ్చు కదా. బయాలజీ వాళ్ళు నేర్చుకుంటారు, ట్యూషన్ మాస్టర్లు చాలామంది ఉంటారు. నేను వాళ్ళకి ఇవ్వగలిగేది నా లైఫ్, నా జీవితం ఎగ్జాంపుల్గా వాళ్ళు చేస్తే. అంటే ఇఫ్ ఎనీబడి వర్క్ 70 hours, వాళ్ళు కాళ్ళ డాక్టర్ అయినా కూడా he'll make crore rupees. Okay, there's no question. You are actually satisfaction. And hundreds of మంది నాకు వచ్చి మీ వల్ల తగ్గిందని, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటాను, ఎవరో తగ్గిందంటారు, నేను అర్జెంటీనా వెళ్తుంటే నాకు బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేశారు, ఏదో చాలా హ్యాపీ అయిపోయి కూర్చుంటే అక్కడ ముగ్గురు వచ్చి వాళ్ళు గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు మేము పలానా బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. సో ఐఎమ్ నోవేర్. ఆయన ద పర్సన్ ఐ మెట్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ ఓనర్.
అతనితో నేను ఒక పార్టీలో కూడా కూర్చునేది లేదు నాకు. కానీ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారట, నాకు అది కూడా తెలియదు. ఆయన వచ్చి థ్యాంక్స్ తగ్గింది అన్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్స్. సో పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ అవుతుంది. బట్ ఐ టెల్ పీపుల్, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ ఐ కెన్ కీప్ యూ హ్యాపీ, అండ్ ఫర్ మీ టు బీ హ్యాపీ ఐ నీడ్ టు డూ వాట్ ఐ లైక్. అలాంటప్పుడు మీతో వచ్చి స్పెండ్ చేసిన 10 నిమిషాల టైం కూడా క్వాలిటీ టైం. నిన్నదో కుయ్యమర్రు అనుకో 9 to 5 జాబ్ చేసుకుంటూ ఏడుమోహం వేసుకుంటే అది దానివల్ల ఓకే. సో ఫైనల్లీ వారికోస్ వీన్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక నిజంగా కనువింపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అవిస్ హాస్పిటల్ని కంపల్సరీ విజిట్ అవ్వండి. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అండ్ అన్నిటికంటే మించి డాక్టర్ రాజా గారు ఉంటారు. ప్లీజ్ కమ్ టు హ్యావ్ యువర్ వారికోస్ వీన్స్ డిసపియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.